విజయవాడ బస్ స్టాండ్ దగ్గర ఒక చిన్న టీ స్టాల్ ఉండేదండి. చిన్న గది, ఒక బెంచ్ బయట, జనాలు ఎక్కువ మంది ఉంటే ఆ టీ స్టాల్ కూడా కనబడేది కాదు, అంత చిన్నది. దీంట్లోని సురేష్ అన్న ఒక అతను ఉండేవాడు. రోజుకి 100 నుంచి 120 కప్పుల వరకు టీ అమ్ముకునేవాడు. దీనికి క్రౌడ్ ఎక్కువ రావడం చూసి పక్కన ఇంకొక 2-3 స్టాల్ ఓపెన్ అయిపోయి, మోర్ ఆర్ లెస్ సిమిలర్ టేస్ట్, సేమ్ ప్రైస్, యాక్సెసిబిలిటీ ఆఫ్ కోర్స్ పక్కనే కాబట్టి అదే లొకేషన్. కానీ స్టిల్ అందరూ క్రౌడ్ ఈ పర్టిక్యులర్ టీ స్టాల్ కి వెళ్తుంటే ఒక అతను వెళ్ళి, అరే సురేష్, మీ పక్కన ఉన్న టీ స్టాల్ అస్సలు జనాలు ఇక్కడ ఎంత క్రౌడ్ ఉన్నా సరే ఒక కొంతమంది అయినా అటు ఎందుకు వెళ్ళట్లేదు, నీ ఉద్దేశంలోని నువ్వు ఎందుకు సక్సెస్ అవుతున్నావు, నీ టీ స్టాల్ ఎందుకు నడుస్తుంది అని అడిగితే అతను ఒకటే చెప్పారంట, ఇన్నేళ్లుగా షుగర్ కానివ్వండి, టేస్ట్ కానివ్వండి, ఏది పెరగలేదు, తగ్గించలేదు. నేను అదే కన్సిస్టెన్సీతో మెయింటైన్ చేయడం వల్ల 6 సంవత్సరాల క్రింద వచ్చే కస్టమర్స్ కూడా ఇప్పుడు ఇంకా వస్తున్నారు, నన్ను గుర్తుంచుకొని అని చెప్పాడంట. సో ఈ కన్సిస్టెన్సీ గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాము. హరీష్ మారివాలా, హూస్ ద ఫౌండర్ ఆఫ్ మ్యారికో, కూడా ఇదే చెప్పారు. పారాషూట్ అన్న బ్రాండ్ స్టార్ట్ చేసినప్పుడు మెడికేర్ కూడా స్టార్ట్ చేశారు షాంపూ. కాకపోతే పారాషూట్ సక్సెస్ అయింది, మెడికేర్ సక్సెస్ అవ్వలేదు. దానికి రీజన్ అతను ఇదే చెప్పారు. పారాషూట్ అన్నది చాలా మంది అప్పుడు ఆయిల్ టిన్స్ లో నమ్మితే, వీళ్ళు మాత్రం ప్లాస్టిక్ బాటిల్స్ లో పెడుతుంటే చాలా మంది తిట్టారంట, అదేంటి ఇలా అయితే అమ్ముడు పోదు, డబ్బులు లాస్ అవుతాయని. అతనేమన్నారంటే, కన్సిస్టెన్సీ, క్వాలిటీ, నేను కన్సిస్టెంట్ గా ఎన్ని సంవత్సరాలైనా ఇదే కన్సిస్టెన్సీ తోటి ప్రోడక్ట్ ని అందిస్తాను, ఎందుకు హిట్ అవుదో చూద్దాం అని అన్నారంట. పారాషూట్ ఇప్పుడు ఎంత పెద్ద బ్రాండో మీకు తెలుసు. ఆ కన్సిస్టెన్సీ బేస్డ్ ప్రోడక్ట్ ని మనం గాని సర్వ్ చేయగలిగితే కస్టమర్స్ కి హిట్ అవుతుంది అన్నది లెసన్. మ్యారికో ఇప్పుడు 25 పైగా కంట్రీస్ లోని 10,000 కోట్లకి పైగా రెవెన్యూ జనరేట్ చేస్తుంది. సో ఈ చిన్న టీ స్టాల్ అతనైనా, ఆ పెద్ద $1 బిలియన్ కంపెనీ అయినా ఫాలో అయ్యేది ఒక్కటే, కన్సిస్టెన్సీ. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, పీపుల్ డోంట్ బై ప్రోడక్ట్, దే బై ప్రిడిక్టబిలిటీ. సో మనకి టేక్ అవే ఇక్కడ ఏంటి అంటే, మనం కానీ బిజినెస్ స్టార్ట్ చేస్తే ప్రొడక్ట్ పైన ఫోకస్ కంటే ఆ ప్రొడక్ట్ని కన్సిస్టెంట్గా కస్టమర్స్కి ఎలా అందజేయాలి అన్న దాని మీద ఫోకస్ చేద్దాం. ఫర్ మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ ఇన్సైట్స్, ఫాలో ఎంట్ మనీ.